అధికారంలోకి వచ్చాక అమరావతి అయితే క్యాపిటల్ ఫిక్స్ అయిపోయాక ప్రజలందరూ అయితే ఒక్కసారిగా సేదతీరుతున్నారు ఇప్పుడు. అండ్ అదే విధంగా డెవలప్మెంట్, అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014లోని అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పారు, ఒక మెట్రో అయితే మనకైతే అవసరం ఉంది, మెట్రో ట్రైన్ స్టేషన్స్ మనకు కావాలి, చాలా స్పీడ్ గా పెరుగుతుండే జనాభా కొద్దీ ఈ ట్రాఫిక్ అనేది ఎక్కువైపోతా ఉంటది, మెట్రో అనేది మనకు అవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే మెట్రో ప్లాన్ అయితే ఆలోచించడం అయితే జరిగింది. కానీ ఇప్పుడైతే అది అమల్లోకి వచ్చేసింది డైరెక్ట్ గా మనకి. అండ్ మనం చూడొచ్చు, విశాఖ విజయవాడలో మెట్రో డబుల్ డెక్కర్. ఈ డబుల్ డెక్కర్ అంటే మనకైతే మెట్రో ఈ డబుల్ డెక్కర్ రూపంలో రాబోతుంది. అంటే ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్ అన్నమాట. అది ఒకసారి మనం గమనించవచ్చు. హైవేలో ఫ్లైఓవర్లు వచ్చే చోట 18 మీటర్ల ఎత్తులో నిర్మాణం, మిగిలిన ప్రాంతాల్లో 10 మీటర్ల ఎత్తులోనే. మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం 100% నిధులు ఇవ్వాలి, ఆ మేరకు సంప్రదింపులు జరపాలని అధికారులను సీఎం ఆదేశించడం అయితే జరిగింది. అండ్ ఒకసారి మనం గమనించవచ్చు, ఇదిగో ఒకసారి చూడండి, ఈ విధంగా డబుల్ డెక్కర్ అంటే ఇది కింద నార్మల్ రోడ్డు ఉంటుంది. అండ్ ఇది హైవేస్ లో మాత్రమే, ఎక్కువ పెద్ద పెద్ద హైవేస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. విజయవాడలో అయితే గన్నవరం నుంచి ఎంజీబీఎస్ వరకు అయితే వస్తూ ఉంటది ఈ ఫ్లైఓవర్. అండ్ ఒకసారి మనం గమనించవచ్చు, కింద రోడ్డు, ఈ పైన ఫ్లైఓవర్, అండ్ దీనిపైన మెట్రో పోవడానికి ట్రైన్ మార్గం అనమాట. ఇక్కడ ఇది మెట్రో ట్రాక్, ఇది నార్మల్ ఫ్లైఓవర్, ఇది రోడ్స్ పోవడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 10 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అండ్ దీనిపై నుంచి ఇక్కడికి 8 మీటర్ల ఎత్తు, టోటల్ గా 18 మీటర్ల ఎత్తులో అయితే ఈ హైవే ఫ్లైఓవర్ల నిర్మాణం అయితే చేపట్టబోతున్నారు. అండ్ ఎక్కడెక్కడ వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. మెట్రో రైల్ ప్రాజెక్ట్ లో భాగంగా విశాఖపట్నం విజయవాడలో 23.70 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్ అమలు చేయబోతున్నారు. దాదాపుగా 23.70 కిలోమీటర్ల మేర అయితే ఈ డబుల్ డెక్కర్ ఈ ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్ అయితే ఉండబోతా ఉంది. విశాఖలో మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ మధ్య మొత్తం 19 కిలోమీటర్ల పొడవున, అదేవిధంగా విజయవాడలో రామర్పర్ రింగ్ నుంచి నిడమనూరు వరకు 4.70 కిలోమీటర్ల పొడవు. అండ్ డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టు పనులు చేపట్టేలా కొత్త డిజైన్లను ప్రతిపాదించారు. అని మనం ఒకసారి చూడొచ్చు, వైజాగ్ లో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు ఈ 19 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు అయితే ఈ డబుల్ డెక్కర్ ఈ ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్ అయితే వేయాలి. అండ్ అదే విధంగా మనకి విజయవాడలో అయితే రామర్పాడు రింగ్ నుంచి నిడమనూరు వరకు 4.70 కిలోమీటర్ల వ్యవధిలో ఈ ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్ అనేది అయితే వేస్తారు. అండ్ డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టు పనులు చేపట్టేలా కొత్త డిజైన్లు ప్రతిపాదించారు. మెట్రో రైల్ ప్రాజెక్టుపై గురువారం సమీక్షించిన చంద్రబాబు వీటిని ఆమోదించారు. 2 ప్రాజెక్టులపైన అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2017లో మెట్రో రైల్ విధానం ప్రకారం విశాఖ విజయవాడలో మొత్తం 142 కిలోమీటర్ల పొడుగున చేపట్టేలా మెట్రో రైల్ ప్రాజెక్టులకు 100% నిధులు కేంద్రం నుంచే సమకూర్చేలా సంప్రదింపులు జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు. దాదాపుగా మొత్తం పొడుగు మనకి 142.90 కిలోమీటర్లు ఈ మెట్రో ట్రైన్ అయితే రాబోతా ఉంది. దీనికి మొత్తం నిధులు కేంద్రం నుంచే మనం తీసుకోవాలని చెప్పేసి అధికారులతో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నారు. ఇదే విధానం కోల్కతాలో 16 కిలోమీటర్లు మెట్రో రైల్ ప్రాజెక్టును రూ 8,565 కోట్లు కేంద్రమే సమకూర్చింది అని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొచ్చారు. కోల్కతాలో కూడా ఇటువంటి ఈ డబుల్ డెక్కర్ ప్రాజెక్టులు కూడా కోల్కతాలో అయితే ఉన్నాయి. వాటికైతే కేంద్రం దాదాపుగా 8,565 కోట్లు అయితే ఖర్చు పెట్టిందని చెప్పి అధికారులు ముఖ్యమంత్రి గారికి అయితే ఈ విషయాన్ని అయితే చెప్పారు. అండ్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనూ రాష్ట్రానికి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఉందని సీఎం అన్నారు. అండ్ ఆల్రెడీ మన ఆంధ్ర డెవలప్మెంట్ కోసం దీంట్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది ఉంది. ఇప్పుడు ఆంధ్ర డివైడ్ అయితే టయానికి మనకి ఆంధ్రప్రదేశ్ కి మెట్రో రైల్ ప్రపోజల్ అయితే ఉంది అప్పటికి అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారులతో అయితే చెప్పారు. 2017 మెట్రో విధానంలోనైనా కేంద్రం సాయం చేయాలని, ఈ మేరకు సంప్రదింపులు చేస్తామని ఆయన అయితే పేర్కొన్నారు. 2 నగరాల్లో ఒక 4 సంవత్సరాల్లో అయితే ఈ మెట్రో ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది, ఎలాగోలా కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి అయితే అధికారులతో చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడారు. అసలు డబుల్ డెక్కర్ మోడల్ అంటే ఏంటి, ఇది అందరికీ ఒకసారి మనం అయితే, డబుల్ డెక్కర్ అంటే మనం ట్రైన్ అనుకుంటున్నాం, ట్రైన్ లో పైన కింద కూర్చుని ఉంటాయి కాబట్టి అది డబుల్ డెక్కర్ ట్రైన్. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా కింద రోడ్డు, దానిపై ఫ్లైఓవర్, ఆ పైన మెట్రో ట్రాక్, కింద రోడ్డు ఉంటుంది, దానిపైన ఫ్లైఓవర్ వేస్తారు, ఆ ఫ్లైఓవర్ పైన ఇంకొక ఫ్లైఓవర్ వేసి దానిపైన మెట్రో ట్రాక్ అయితే ఉండబోతుంది. డబుల్ డెక్కర్వి ఎందుకు అవసరం పడుతున్నాయి అంటే, ఇప్పుడు హైవేస్ లో, నేషనల్ హైవేస్ లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటువంటి ఏరియాలు ఉంటాయి. ఇటువంటి ఏరియాల్లో ఇప్పుడు వాహనదారులు కూడా వెళ్ళాలి కాబట్టి, రోడ్డు కూడా కావాలి కాబట్టి వాళ్ళకి
అందుకు ఇప్పుడు ఒక 10 మీటర్ల ఎత్తులో రోడ్డు వేస్తారు ఫ్లైఓవర్, ఇంకొక దాని నుంచి ఇంకొక 8 మీటర్ల ఎత్తులో ఈ మెట్రో ట్రాక్ అయితే ఉండబోతుంది. ఈ తరహా మోడళ్లు ఇంకా కోల్కతా కొన్ని ఏరియాస్ లో అయితే ఉన్నాయి, మనం అయితే చూడొచ్చు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం క్యాపిటల్ సిటీ చాలా తొందరగా డెవలప్ అవుతుంది అని చెప్పి. అందులో భాగంగా మెట్రో అనేది వస్తే ఇంకా చాలా వేగంగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే జనాభా పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడ తగ్గట్లేదు విజయవాడలో. ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలతో విజయవాడ ప్రజలు కానివ్వండి, ఇటు గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ మెట్రో వచ్చాక ట్రాఫిక్ అనేది అయితే తప్పనిసరిగా తగ్గుద్ది. అండ్ వర్క్ అయితే చాలా వేగంగా వెళ్ళిపోవచ్చు, టైం టు టైం అయితే వర్క్ వెళ్ళొచ్చు. అండ్ ప్రైస్ కూడా మనకు తగినంత ప్రైస్ లోనే ఉంటుంది టికెట్. డెఫినెట్ గా చాలా తొందరలో చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు 4 సంవత్సరాల్లో డెఫినెట్ గా ఈ మెట్రో ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాను.